తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకుని నేను. చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉన్న విశ్వాసంతో, గౌరవంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అచ్చెన్నాయుడు గారికి ఆదేశించి అచ్చెన్నాయుడు గారు నన్ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇతనికి టికెట్ ఎవరో జరగదు, మనల్ని అల్లరి చేసేస్తున్నాడు సార్, ఎంపీగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడంట, ఏ నియోజకవర్గాల్లోని ఇండిపెండెంట్ పెట్టి మనల్ని ఇచ్చేస్తాడంట. నాకు మోసం చేసింది బీజేపీ కాదు, పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడే మోసం చేస్తున్నాడు, నేను వెళ్ళి కలిసి వచ్చాను అన్నారు సార్. తప్పదు సార్, మనం ఏదోటి ఇచ్చేయాలి, లేకపోతే రాజుల్ని పక్కదారి పెట్టింతాడు సార్ అని చెప్పాను నేను. అంటే ఏం చేద్దాం అన్నారు. ఉండి టికెట్ ఇవ్వండి సార్, ఉండి టికెట్ ఇవ్వండి సార్ అని నేను మా నాన్నగారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుందాం, నేను రాంబాబుని నేను కన్విన్స్ చేసుకుంటాను, నువ్వు శివనే చెక్ చేయని చెప్పారు. నాకు ఆదేశించారు మా నాయకుడు. అంటున్నాడు ఆయన పోరాట యోధుడు అంట మన ఎమ్మెల్యే గారు. మళ్ళీ ఇంకోటి అంటున్నాడు, తెలుగుదేశం పార్టీని అంట ఈయన వల్ల అధికారంలోకి వచ్చిందంట. తెలుగుదేశం పార్టీ అంటే ఈయన వల్ల అధికారం వచ్చిందంట. అసలు ఈయన తెలుగుదేశం పార్టీకి ఈయనకి సంబంధం ఏంటయ్యా? ఇవాళ ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, పేద ప్రజల్ని ఏడాడన్నా మహానుభావుడు ఈయన ఎప్పుడన్నా ఇంత అన్యాయం ఎవరికైనా చేశాడయ్యా? ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నాడు ఏమన్నా మహానుభావుడా? 100 రూపాయలు సంపాదించాడు, ఇవాళ కొడుకు ఒక ఎకరం పొలం ఉందేంటయ్యా? ఈ ఏంటి దుర్మార్గం ఏంటయ్యా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీకు అసహ్యమా? ఇతను పెట్టే క్యాచర్కి కేగులు మెలి తిరిగేసి ఇంకా బతకాలనుకున్నాను. కానీ ఈ 40 సంవత్సరాల్లో నేను పేద ప్రజలకు నాకు చేసిన వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఇవాళ నేను బతికానయ్యా. నన్ను చంపించేస్తాడంటయ్యా ఆ సైకో కొత్తపల్లి నాగరాజు గారిని. మా మేనల్ని ఉండగా క్యాజేసాలు ఎదురుకున్నాని అని చంపే 10 కేసులు పెట్టాయి. ఏంటయ్యా ఏమనుకుంటున్నారు? అది తెలుగుదేశం పార్టీకి మీకేం సంబంధం? కాబట్టి చెప్తా, ఒళ్ళు తగ్గినట్టుకోండి, వార్నింగ్ చెప్తాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కానీ ఈ ఉండి నియోజకవర్గం 72 గ్రామాల్లో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కన్నా ఇప్పుడు దాకా చేసిన అన్యాయాలు కాదు, మీరు చేసిన దోపిడీల్ని. ఏంటయ్యా కలెక్టర్ నీకు బానిస? కలెక్టర్ గారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాదు, నీ కలెక్టరా? ఏంటయ్యా ఎస్పీ? పశ్చిమ గోదావరి ఎస్పీయా? నీకు ఎస్పీయా? ఏంటయ్యా వెళ్ళిపోయిన డిఎస్పీ నీ కూడా ఏం చేశాడని మాకు తెలదా? ఈ సీఆర్ ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, వీళ్ళందరూ నీకు బానిసలే. 10 కేసులు పెడుతున్నారు అన్నాడు. నేను ఒకటే అన్నాను, ఎస్ఐ జాగ్రత్త, కాబట్టి ఒక కేసు పెట్టి రిజిస్టర్ అయినా మీద మా నాన్నగారు అక్కడి నుంచి నీకు సస్పెండ్ ఆర్డర్ పంపుతారని చెప్పాను. ఆయన అంట పవన్ కళ్యాణ్ గారు అంట 2 సార్లు అంట తిరిగేసి 3వ వస్తే ఆయన ఎవడ పలకరిస్తాడు. సవాల్ చేస్తున్నాను, నీకేమైనా దమ్ముంటే రిజైన్ చేయి. నేను మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ మేమందరూ కలిపి నేను రెడీగా నేను ఉన్నాను. దాన్ని తమ్ముంటే బయట చేసినాక ఉండి నియోజకవర్గంలో డిపాజిట్స్ వస్తే నేను ఉండి కేంద్రంలోనే పీక్ కోసేసుకుంటాను. నీకు ఉండి నియోజకవర్గంలో నువ్వు పోటీ చెయ్యి, నీకు డిపాజిట్స్ వస్తే పీక్ కోసేసుకుంటాను. ఏంటమ్మా హరాస్కారం గురి చేసి చెప్తావా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ఏంటి? మా మహానుభావుడు నందమూరి తారక మా అసలు ఎటువంటి పోరాటం చేయలేదంటే వీళ్ళిద్దరు దొంగన్నారంట. నీ బాసులిద్దరు దాక్కున్నారు, నేను పోరాటం చేసి ఆడి మీద అధికారంలో తీసుకొచ్చాను, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా నా కొడుకులు అంటున్నాయి. నా తెలుగుదేశం పార్టీ అసలు తెలుగుదేశం పార్టీకి నీకు సంబంధం అంటే కాబట్టి జాగ్రత్త. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఉద్యమానికి రెడీగా ఉన్నారు. దానికి నేను మా తండ్రి గారు పర్మిషన్ తీసుకుంటాను. మా తండ్రి గారు పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేస్తాను. నీ వినాశనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. పైగా నా గ్రామంలోని
ప్రతి పైసా నన్ను ఖర్చు చేసి నువ్వే 5 సంవత్సరాలు నీదని నన్ను మర్డర్ కేసులు పెట్టించి 5 సంవత్సరాలు చేసిన మా లోకేష్ బాబు రెడ్డ బుక్లో ఉన్న కల్లేపల్లి సతీశ్వరాజుకి ఉండి మండల ప్రధాన కార్యదర్శి ఇస్తావా? వెలువరు మా అమ్మవారు ఎంతో పవిత్రమైన అమ్మవారు, మా 20,000కు మా గ్రామ దేవత. మీ ఇష్టం వచ్చినట్టు అరాసుకొచ్చి 3 గ్రామాలకి డైరెక్టర్లు ఇచ్చేసి ఈ కల్లేపల్లి సతీశ్వరాజుని చైర్మన్ చేద్దామా? వాళ్ళు ఏమనుకున్నాను, వాళ్ళు ఎవడన్నా ఇల్లు ఏదన్నా అడ్డొస్తే అక్కడ అతనికి ఇంకోసారి స్థలం ఇచ్చి అతని ఇల్లు కట్టించి గృహప్రవేశం అయ్యాక ఖాళీ చేసి ఏంటి కొట్టండి పొడిచేయండి. ఏంటి అసలు ఏమిదే? అసలు చర్చిలో పడగొట్టే అధికారం నీకు ఆడిచ్చాడా? అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు ఎమ్మెల్యే అయితే ఏమన్నాని రాజ్యాంగం చేస్తావు ఇక్కడ? ఏమనుకున్నావా? కాబట్టి చేస్తా మర్యాద ఉండదు. నువ్వు అత్యంత తిరిగోడు. నువ్వు పోరాటం చేస్తావేట? నువ్వు పోరాటం అయితే మోడీ వచ్చినప్పుడు అది కాల్ చేస్తానంటే ఎందుకు పారిపోయావు? ధైర్యవంతుడు అయితే ఎందుకు పారిపోయావు? రాబోయే ఇక్కడ అక్కడ ఢిల్లీలో కూర్చుని రచ్చబండి పెట్టేసి నువ్వు గొప్పడు అయిపోయావా? ఇంకోటి అడుగుతున్నాను, నువ్వు పోరాటం వాడు తెలుగుదేశం పార్టీ వాడు అయితే విజయసాయి రెడ్డి వెళ్ళాలని ఎందుకుంటున్నావు? అది విజయసాయి రెడ్డి వెళ్ళాలనుకుంటున్నావు, సమాధానం చెప్పు. స్వర్గీయ సర్రాజు గారిది ఉండవల్లిలోని జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే మా 3,500 గజాలు ఉంది. గజం 90,000 రేట్ చెప్పుని కొనేసి నువ్వు నీ కొడుకు పేరు రిజిస్ట్రేషన్ చేయించు. ఎక్కడ తిరిగినావు డబ్బు? ఒకటే చెబుతున్నాను, ఉండి నియోజకవర్గం కార్యకర్తలు నాయకులు అందరూ చెబుతున్నారు నాకు, వద్దు బాబు ఈ మహానుడు వీడు ఎస్సీలకి డబ్బులు ఇవ్వలేదు, కట్టిన ఇచ్చారు, మేమందరూ అతను ఇచ్చిన 2,000 కాడికి ఇచ్చాడు, ఆ డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తాం. అతను ఒకటే చెప్పాడు, ఈయన మొత్తం కంప్లీట్ ఈ సొసైటీ అన్నింటిని రాజులకు అమ్మేశాడు. మొత్తం సొసైటీలు అన్నింటి రాజులకు అమ్మేశాడు. ఒక్క బీసీ గార్డెన్ సొసైటీ సన్మానించాడు, అమ్మేసి ఇతను ఏం చేశాడు? చేసేసి అధిష్టానం ఏంటి నువ్వు వైఎస్ఆర్ వాళ్ళకి ఇస్తున్నావు ఏంటని ప్రోగ్రామ్ కంటే ఇస్తే ఏమన్నాడు అనుకుంటున్నారు? నేను 40 కోట్లు ఖర్చు చేశాను, నా 40 కోట్లు నాకు పంపేయండి, మీ ఇష్టం వచ్చిన వేసుకోండి అన్నాడు. ఏంటది? ఏమనుకుంటున్నావు? రెడీగా ఉన్నాం. ఉండి నియోజకవర్గం 72 గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసేన వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మేము మొత్తం నువ్వు ఖర్చు చేసిన ఏ గ్రామంలో ఎంత ఖర్చు చేసావు నీ డబ్బులు నీకు మేము అక్షరాల మా నాయకుడు పర్మిషన్ తీసుకుని, మా పోరాట యోధుడు మా పవన్ కళ్యాణ్ పర్మిషన్ తీసుకుని, మా తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాసవరం ఉన్నత విలువలు కలిసి వ్యక్తి కింద నుంచి వచ్చాడు బీజేపీ, ఆయన కేకేసి అడగండి నియోజకవర్గంలో ఏం జరుగుతున్నదని. రామరాజు చెప్పడం మీకు ఏపీఐటీసీ చైర్మన్ రామరాజు చెప్పడం ఏం చేద్దంటే అతనికి ఈ ఫ్యాక్టరీలు ఉన్నాయి అవి మూయించేస్తాడని భయం. అడగండి శ్రీనివాసవరం, అడగండి కేకేసి ఏం జరుగుతున్నది ఉండి నియోజకవర్గంలో. ఉండి నియోజకవర్గంలో మొత్తం కంప్లీట్ రాజులందరూ కుర్రోళ్ళు, ముసలోళ్ళు ఏమో ఊళ్ళ గ్రామాల్లో ఉంటారు, రాజు కుర్రోళ్ళు భీమవరాన్ని ఉంటారు. పొద్దున్నే చెరువులు అన్నీ చూసుకుని భీమవరం వెళ్ళి క్లబ్బుల్లో ఉంటారు. మన క్లబ్బుల్లో అసలు ఎటువంటి అరాచకం చేసావు నువ్వు? ఎవరికి ఇచ్చావు ఏంటంటున్నాను? ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఒకటే వేస్తున్నాను, ఈ 19 ఏళ్ళలోనే నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ మీ ఆఫీస్ గారు ఏమన్నా ఉన్నాడా? మొత్తం అంతా ఏమన్నాడు సైకో గారు, కొత్తపల్లి నాగరాజు గారు, మేము వైఎస్ఆర్ నుంచి వచ్చాం, ఇదని మేమేని వైఎస్ఆర్ వాళ్ళే మా నాయకులు మాది ఇది అంటున్నాడు. ఏంటి అసలు ఏమనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి? ఉండి నియోజకవర్గం అంటే ఏంటి? కుప్పం కంటే అతి పవిత్రమైన తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గం ఉండి, ఈ ఉండిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులునే తెలుగుదేశం పార్టీని పోషిస్తున్నారయ్యా. ఆ మహానుభావుడు పార్టీని స్థాపించాడు. తెలుగుదేశం పార్టీకి నీకు సంబంధం ఉండి నియోజకవర్గంలో తీసుకొచ్చాడు మమ్మల్ని వెళ్ళి మోయమన్నాడు మా నాయకుడు. ఆయన మాటను చూసా తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఆదర్శాలని తీసుకుని నా సొంత డబ్బు నేను ఖర్చు చేస్తే నన్ను నా మీద ఇన్ని హింస చంపించేస్తాడా? కాబట్టి
ఆ తమ్ము ఇదిగో నిజంగా చదువుతాను ఇంకోసారి తొడగొట్టు. తెలుగుదేశం పార్టీ మాకు రక్తం ఒకటే చదువుతున్నాను. కాబట్టి నన్ను సంబంధం ఎమ్మెల్యే రంగంగా జాగ్రత్త ఒళ్ళు తగ్గినట్టు అంటావు. మా పార్టీ నువ్వు అధికారంలో తీసుకొచ్చావా? కాబట్టి జాగ్రత్త. వాళ్ళు ఎవడా ఎంజాయ్ చేస్తారు మా నాయకులందరూనే. మా చిన్నబాజీ పెద్ద బాజీ ఎంజాయ్ చేస్తారా? కాబట్టి జాగ్రత్త ఏంటనుకుంటున్నావు? నువ్వు జగన్ మీద దేనికి పోరాటం చేశావు? నువ్వు పోరాటం నువ్వు దేనికి చేశావు? నువ్వు అక్కడ పార్లమెంట్ కమిటీలో నువ్వు దొడ్డిదారిని జగన్ తెలవకుండా నువ్వు కమిటీలో వేసుకున్నావు. ఆయన తీయించేశాడు జగన్.